ప్రజల బాగోగులు వదిలేసి కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్ పై అభండాలు వేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. 3.5 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని జగన్ పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన లోకేష్ ఇప్పుడు రైతులు బాధపడుతుంటే ఎందుకు పట్టించుకోవటం లేదని నాని ప్రశ్నించారు. తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫ్లు తినేశారు, ఎగ్ బఫ్లతో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఈడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్తో వస్తుంది? జిఏడి డిపార్ట్మెంట్తో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేకపోతే జిఏడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం, దమ్ము ఉంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు, మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి ఎంత ఖర్చు పెట్టారుంది, దా పఫ్లకి ఏం ఖర్చు పెట్టారు, దా అధికారికంగా రండి. చావలేక, పాలించే సత్తా లేక, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తారు.